ఏమంటే మీలో ఎంతమందికి జీఎంసీ బాలయ్య గారు తెలుసు? చాలామందికి అంటే ఒక 10 ఏళ్ల క్రితం లేదా ఒక 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా అతని పేరు సుపరిచితమే. నిజంగా అటువంటి నాయకుడిని మనం చూడలేమండి. కోనసీమ ప్రాంతం మమ్మిడివరానికి దగ్గరలో ఎదుర్లంక పక్కనే రామాలయంపేట అనే చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి గంటి మోహన చంద్ర బాలయ్య గారు. నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అతనికి నిజంగా అతను రాజకీయ నాయకుడు అంటే ఆయనండి. మరి ఈ రోజున ఆయన మన మధ్య లేరు. మరి 2002 మార్చి నెలలో మేబీ మార్చి 3వ తేదీ అనుకుంటాను, అతను హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. చాలామందికి తెలిసి ఈ విషయం. ఎందుకో నాకు అతను సడన్గా గుర్తొచ్చాడు. ఎందుకంటే నాకు చాలా ఆత్మీయుడు. నేను ఈనాడులో జాయిన్ అయిన రోజుల్లో నాతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాడు. పైన నాతో చాలా ఒక ఒక పెద్ద మనిషిగా, ఒక కుటుంబ పెద్దల నాతో ఉండే వ్యక్తి, మంచి నాయకుడు. అతను నాకు ఈరోజు గుర్తొచ్చి అతని గురించి మీ అందరికీ చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ రోజున వాళ్ళ అబ్బాయి అమలాపురం పార్లమెంటు సభ్యునిగా కూటమి పార్టీ నుంచి గంటి హరీష్ మాథుర్ ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంపీగా ఉన్నారు అతను, అమలాపురం ఎంపీగా. అయితే బాలయ్య గారి గురించి చెప్పాలంటే 1983లో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే ఇతను 1986లో ఆ పార్టీలో చేరేది. అంటే అప్పుడు దాకా ఇతను బిఏ ఎల్ఎల్బి చేసినటువంటి బాలయ్య గారు గోపాల్ శెట్టి అని చెప్పేసి ఒక సీనియర్ లాయర్ గారి దగ్గర అసిస్టెంట్ లాయర్గా ఇతను పనిచేసేవారు. ఇతను యనమల రామకృష్ణుడు గారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇద్దరు ఒక సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్లే. ఆ పనిచేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ యొక్క భావాలు, సిద్ధాంతాలు నచ్చి, ఎన్టీఆర్ సేవలు బాగా నచ్చి ఇతను పార్టీలోకి రావడం జరిగింది. ఎన్టీఆర్ కూడా ఇతను ఆహ్వానించారు. ఎంచేతంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతను ఒక లాయర్గా ఆ రోజుల్లో పేరు తెచ్చుకోవటం, ప్రజాసేవ చేయటం, మంచి మంచి కేసులు పరిష్కారం ఇవన్నీ కూడా అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి రామారావు గారికి ఇతని సమాచారం అందడంతో అతను ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే ఎడ్యుకేట్ చేశాడో, డిగ్రీ చేశారో అటువంటి వాళ్ళందరినీ కూడా అతను పార్టీలోకి ఆహ్వానించేవారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఎలా ఉండేవారు అంటే వేలు ముద్దలు ఎక్కువ మంది ఉండేవారు. దీంతో అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, ఈ సమాజానికి చదువుకున్న యువత అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళే చట్టసభల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఆలోచించి, మరి ఆ ఆలోచన యొక్క పర్యవసానమే వీళ్ళందరూ కూడా జీఎంసీ బాలయ్య గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, చిక్కాల రామచంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, నిమ్మకాయల చినరాజప్ప కావచ్చు, వీళ్ళందరూ కూడా డిగ్రీ పట్టభద్రులే. అందులో భాగంగానే బాలయ్య గారిని కూడా ఆహ్వానించడం, బాలయ్య గారి పార్టీకి సేవ చేస్తూ అప్పుడు జరిగినటువంటి తూర్పుగోదావరి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇతను అప్పుడు జడ్పీ చైర్మన్గా పోటీ చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా ఆయన ఎన్నిక కావటం, ఆ విధంగా జిల్లా పరిషత్కి ఎనలేని సేవలు అందించడం, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ క్రమేపీ అతను అలాగలాగ అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడు అయ్యాడు మమ్మిడివరానికి. తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రి చేస్తూ మళ్ళీ అమలాపురం ఎంపీగా పోటీ చేసి వెంటనే ప్రమోషన్ మరి ఏంటో తెలియదు కానీ లోక్సభ స్పీకర్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయారు. మరి చాలామంది అంటారు జనం యొక్క నరగోస తగిలి మరి ఆయన ఎంతో కాలం బతకొస్తున్న అతను మరి ఆయుష్ అక్కడితోటి ముగిసిపోయింది అంటూ ఉంటారు. ఏమో అది భగవంతుడు తెలియాలి. ఏది ఏమైనా మరి అతని హయాంలో కోనసీమ బాగా అభివృద్ధి చెందింది. మరి ఇప్పుడు దాకా ఉండుంటే ఇంకా అభివృద్ధి చెందేది. అతను అంత స్పీకర్ అయినా కానీ అతనిలో గొప్ప విషయం ఏంటంటే ఏదైనా ప్రోగ్రానికి ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉదయం 9ంటికి మీ ఊరు వస్తానయ్యా అని అతను సమాచారం ఇస్తే, నాలాంటి వాడికి ఏ టెలిఫోన్ల ద్వారానో ట్రంకాల ద్వారా రోజులు చెప్తే 9ంటికి ఆడు వచ్చి కూర్చునేవాడండి. అప్పటికి అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ సర్పంచ్ కూడా ఇంకా స్నానం చేస్తానో పూజలోనూ ఉన్నారనేవారు కానీ ఇతను టయానికి వచ్చి కూర్చునేవాడు. అదేవిధంగా ఆ గ్రామం వస్తే ఆయన ఎప్పుడు ఉట్టి చేతితో వెళ్ళేవాడు కాదు. ఆ గ్రామానికి ఎంతో కొంత నిధులు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఆ రోడ్డు కోసమో, స్కూల్ కోసమో, దేనికో దానికి నిధులు ఇచ్చి వెళ్ళేవారు.
ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర మెమొరీ పవర్. ఆ గ్రామంలో ఒక వార్డు మెంబర్‌ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే తిరిగి ఆ గ్రామం ఒక 6 నెలలకొచ్చినా, సంవత్సరానికొచ్చినా సుబ్బారావు బాగున్నా? అప్పారావు గారు బాగున్నారా? ఇలాగా పేరుతో సంబోధించేవాడు. అంతటి మెమొరీ పవర్ అతనికి. అతను ఉన్నత విద్యాశాఖ చేసిన, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన, శాసనసభ్యుడిగా పనిచేసిన, లోక్‌సభ స్పీకర్ అయినా గానీ, జనంతో జోకులేసుకుంటూ మమ్మేపోవటం. ఈ గోదావరి జిల్లా ఎటకారం ఆయన దగ్గర ఫుల్‌గా ఉండేది. భుజం మీద చెయ్యేసి అందరిని ఎటకారమాడుతూ, సరదాగా మాట్లాడుతూ, నిజంగా బాలయ్య గారి ప్రెస్ మీట్ అంటే మా విలేకరికి చాలా సరదాగా ఉండేది. మమ్మల్ని అనేవాడు ఆయన. మిమ్మల్ని అందరిని ఢిల్లీ తీసుకెళ్తాను, పార్లమెంట్ మొత్తం చూపించేస్తాను, ఒక వారం రోజులు క్యాంప్ పెడతానన్నాడు. పాపం ఆయన ఒక 15 రోజుల్లో చనిపోతాననగా ఆ మాట తాళరేవులో ఉంగరాల వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక కార్యకర్త ఇంట్లో అతను చెప్పాడు. 15 రోజులకి మృత్యువు తీసుకెళ్ళిపోయింది. ఈ విధంగా మరి బాలయ్య గారి సేవలు ఎవరు చేయలేరు. ఈ రోజున యానం నుంచి మన కోనసీమ ఎదురులంకి వెళ్ళాలి అంటే, ఆ కోనసీమ ముఖదూరం వెళ్ళాలి అంటే మనకి పడవలు, లాంచీలు దాటి వెళ్ళవలసిన పరిస్థితి. సాయంకాలం 7 దాటితే ఇంక రూట్ బంద్. పడవలు వెళ్ళే కావు, లాంచీలు వెళ్ళే కావు. కానీ ఆయన వంతుని వేయించాడు బ్రహ్మాండంగా. బాలయ్య వారిది అదే. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా నిధులు శాంక్షన్ చేసాడు. ఆయన బతుకుంటే కంప్లీట్ అయిపోయేది. మరి ఆయన లేకపోవడం దారుణం. అది ఇంకా కంప్లీట్ కాలేదు. అమలాపురంలో ఆర్టీఓ ఆఫీసు సేమ్ పార్లమెంట్ నమూనాలో కట్టించాడు అతను. నిజంగా అతని టేస్టే డిఫరెంట్గా ఉండేది. అతని మాట తీరే డిఫరెంట్గా ఉండేది. ఎంత చిన్నవాడైనా సరే అతను ఒక పెళ్లి చేసుకుంటున్నాడు, లేదా అతని కూతురు పెద్ద మనిషి అయింది, లేదంటే అతను మనవడితో లేదా కొడుకుతో బర్త్డే చేసుకుంటున్నారంటే ఇతనికి ఏ మాత్రం టైం ఉన్నా డెఫినెట్గా అటెండ్ అయిపోయాడండి. ఏదన్నా ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్లో ఉంటే చెప్పలేము, కానీ లోకల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి వెళ్ళేవాడు. ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడైనా కొన్ని ప్రోగ్రామ్స్కి ఫారెన్ వెళ్ళేవాడు. ప్రభుత్వం తరఫున ఫారెన్ వెళ్తే అక్కడ ఎవరైనా ఏదైనా చిన్న గిఫ్ట్లు ఏదైనా ఇస్తే ఇతను పట్టుకొచ్చేసి ఆ గిఫ్ట్లు కారులో పెట్టుకుని ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఎవరైనా బీదా సాదా ఉంటే ఏది ఏ సామాజిక వర్గం ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ గిఫ్ట్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళ మొక్కలో ఎక్కలేని ఆనందం వచ్చేసేది. స్పీకర్ గారు నా కోసం ఈ గిఫ్ట్ తెచ్చారని చెప్పేసి. నిజంగా అంత చక్కని వ్యక్తి, మంచి వ్యక్తి. మరి ఆయన లేకపోవటం నిజంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చాలా నష్టమని మనం చెప్పొచ్చు. మరి ఈ రోజున వాళ్ళ అబ్బాయి ఎంపీగా పనిచేస్తున్నారంటే తండ్రికి తగ్గ తనుడు అంటే నేనైతే పూర్తి మార్కులు నేను వేయలేనండి. ఏం చేతంటే ఆ స్థాయిలో అతను మరి ఎక్స్పీరియన్సు లేదా అంటే ఎందుకు లేదు, ఉంది. తండ్రి రాజకీయం వంట పట్టుకున్న వ్యక్తే. తండ్రి పోయినప్పటికీ పాపం ఇతను ఊహ తెలియదు. ఇతను ఎంతసేపు ఓ పక్కన రామ్మోహన్ నాయుడు గారు, ఎర్రనాయుడు గారు ఏ విధంగా పనిచేశారు, ఆయన మించిపోయి రామ్మోహన్ నాయుడు గారు పనిచేస్తుంటే బాలయ్య గారిని మించిపోయి ఇక్కడ హరీష్ మాథుర్ పనిచేసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇతను అలా చేయట్లేదు. తండ్రి పేరు చెప్పుకుంటాడు, తండ్రికి ఉన్న గౌరవాన్ని కాపాడతాడేమో తప్పితే ఆ స్థాయిలో సేవలు లేవు, ఆ స్థాయిలో కష్టపడే తత్వం ఇతరులు కనపట్లేదు. అతను అంత స్పీకర్ హోదాలో ఉన్న కాకినాడ వచ్చాడంటే ల్యాండ్ ఫోన్కి మేము 9 ఫోన్ చేస్తే అతను ఎత్తేవాడు ఫోన్. సార్ నేను పలానా రెహమాన్ మాట్లాడుతున్నాను, ఈనాటి రెహమాన్ ఎలా ఉన్నావా, ఏంటి విశేషాలు, ఇలా. ఈయన ఫోనే తీరు. చేకి దొరికాడంటే ఎక్కడో ఫారెన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అది వాట్సాప్ కాల్. సో ఓకే, మరి ఈ స్టైల్ ఇది, ఆయన స్టైల్ అది. కానీ ఫైనల్గా నేను చెప్పేదంటే అటువంటి నాయకుడిని నా భూతో నా భవిష్యత్ బాలయ్య గారి లాంటి నాయకుడిని మనం చూడలేం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.